ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్ అనేది చాలా ఆసక్తికరంగా సాగిందండి. లిథం బ్యాటింగ్ అనేది చాలా 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 ఆకట్టుకుందనమాట. అలాగే పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ జట్టు కూడా చక్కటి పోరాట పటిమే కనపరిచింది. మొదట్లో వికెట్లు పడ్డప్పటికీ మధ్యలో నిలదొక్కునే ప్రయత్నం అనేది చేశారు. కాకపోతే రన్ రేట్ అనేది పెరిగిపోవడం వల్ల వాళ్ళు 260 రన్స్కే ఆల్అవుట్ అవ్వడం అనేది మనం చూసాం. లిథం బ్యాటింగ్లో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే అతను 6 కాదు 4 కొట్టినటువంటి విధానం అనేది ఎంతో ఆకట్టుకునే విధంగా ఉందండి. దాదాపు 10 4s కొట్టినట్టున్నాడు అనమాట. అలాగే ఈరోజు దుబాయ్ వేదిక మన బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరగబోతుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్గా వెస్టిండీస్ జట్టు, శ్రీలంక జట్టు మన ఛాంపియన్స్ ట్రోఫీలో లేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల యొక్క అత్యుత్తమైనటువంటి ప్రతిభ అనమాట. లేకపోతే ఆ రెండు కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి జట్లు, ఆ రెండు జట్లకి ఇక్కడ స్థానం లేకుండానే పోయిందంటే బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్. సరే, బంగ్లాదేశ్ అనేది ఏ గ్రూప్లో ఉంది, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అనేది బి గ్రూప్లో ఉంది. కానీ ఏ విధంగా పోరాట పటిమ వారిది ఉందో మనం ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం అనమాట. చూడాలి. రోహిత్ సేనకి ఈరోజు విక్టరీ అనేది అయితే గ్యారంటీ. అది ఎంత బంపర్ విక్టరీ ఉంటుంది, అలాగే రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎలా ఉండబోతుందని చెప్పి చాలా ఆసక్తి అయితే నెలకొని ఉందన్నమాట. దుబాయ్లో మాత్రం రోహిత్ శర్మ గారికి మంచి రికార్డ్ అనేది ఉందన్నమాట. సో ఈరోజు 2:30 గంటలకు ఉన్నట్టుందన్నమాట మ్యాచ్. మనకి లైవ్ టెలికాస్ట్ అనేది ఉంటుంది. టీమిండియా మంచి ప్రాక్టీస్ అయితే చేసిందండి. ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం.